So the next topic is joint audit. Joint audit. మీకు ఇప్పుడు జాయింట్ ఆడిట్ అనే పదం విన్నా కదా, నువ్వు ఓన్లీ సింగిల్ వర్డ్ చూసి వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? జాయింట్ ఆడిట్ అనే ఈ పదం చూసి నువ్వేమనుకుంటున్నావు అసలు మామూలుగా? అంటే ఒక గెస్ ఉంటుంది కదా, వాట్ ఈస్ జాయింట్ ఆడిట్ అని. వాట్ యు గెస్? రెండు ఫ్రెండ్స్ కానీ ఇద్దరు కలిసి కానీ ఒక కంపెనీని ఆడిట్ చేస్తాను. వెరీ గుడ్, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఓన్లీ సింగిల్ క్లయింట్ ఓకేనా, ఇద్దరు ఆడిటర్స్ ఓకేనా, ఇద్దరు ఆడిటర్స్. సార్ ఎందుకు సార్ అంటే, సే ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఆఫ్ multinational companies, a single auditor cannot handle the entire audit work of a MNC. Am I right or not? Yes, sir. అప్పుడు ఏమవుతుందంటే వర్క్ షేర్ చేసుకోవడానికి, అలాగే ఆడిట్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి, అలాగే ఎఫిషియెంట్ గా కంప్లీట్ అవ్వడానికి మనకి మల్టిపుల్ ఆడిటర్స్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకటే కంపెనీ కానీ క్లయింట్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ఆడిటర్స్ అపాయింట్ చేసుకుంటారు. ఓకేనా, రైట్. సో అది ఇక్కడ చెప్పాడు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికమ్మా? బోత్ క్లయింట్ కి అలాగే ఆడిటర్ కి, ఇద్దరికి అడ్వాంటేజ్. అంతేగా, క్లయింట్ విల్ బి ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ బికాస్ టూ ప్రొఫెషనల్స్ ఆర్ హ్యాండిలింగ్ దిస్ ఫైల్స్. ఓకేనా, గ్రేట్ నాలెడ్జ్ ఉంటుంది ఇద్దరు ఆడిటర్స్ చూస్తున్నారంటే. నెక్స్ట్ ఆడిటర్స్ కూడా బెనిఫిట్ ఏంటంటే వర్క్ షేరింగ్ ఉంటుంది, ఆ వర్క్ బర్డెన్ తగ్గుతుంది, చేసే కొద్ది వర్క్ లోనే ఇన్ డెప్త్ గా కాన్సన్ట్రేటెడ్ గా చేయగలరు. అంతేగా, పీస్ఫుల్ గా, రైట్. సో దిస్ ఈస్ కాల్డ్ జాయింట్ ఆడిట్ ఇన్ బ్రీఫ్. ఓకే, సో వీ హ్యావ్ ఎ స్టాండర్డ్ కాల్ SA 299. స్టాండర్డ్ నేమ్ ఏంటమ్మా? SA 299 రివైజ్డ్. ఓకే, స్టాండర్డ్ నేమ్ ఏంటి? జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇద్దరు లేదా అంతకు మించి కలిసి ఆడిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ జాయింట్ ఆడిట్. ఓకేనా, రైట్. ఇక్కడ స్టాండర్డ్ నెంబర్ పక్కన రివైజ్డ్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టారంటే, ఈ స్టాండర్డ్ అంటే నథింగ్ బట్ రివైజ్డ్ అంటే నథింగ్ బట్ అప్డేటెడ్ అని అర్థం. ఓకేనా, అంటే ఒకప్పుడు స్టాండర్డ్ కి పాత స్టాండర్డ్ కి కొన్ని కొత్త న్యూ పాయింట్స్ యాడ్ చేసి దాన్ని ప్రెసెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం కొత్త ఇష్యూస్ ని కూడా అందులో యాడ్ చేసి దాన్ని రివైజ్డ్ అంటారు. ఓకేనా, రైట్. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాయింట్ ఆడిట్ అంటే ఏంటి అర్థమైందిగా? రైట్. సో దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏవో చెప్పాడు. నౌ లెట్ us see అడ్వాంటేజెస్. ఇవి జనరల్ టర్మ్స్ మనకి ఈజీగానే అర్థమవుతాయి. ఏంటిది? షేరింగ్ ఆఫ్ ఎక్స్పర్టైజ్, అడ్వాంటేజ్ ఆఫ్ మ్యూచువల్ కన్సల్టేషన్. మ్యూచువల్ కన్సల్టేషన్ అంటే 1-to-1 డేటా ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే ఆ ఆడిటర్ ఈ ఆడిటర్ బోత్ ఆడిటర్స్ విల్ కన్సల్ట్ మ్యూచువల్లీ. అంటే ఏదైనా నాలెడ్జ్ అప్డేట్ ఉన్నా, డౌట్స్ ఉన్నా ఒకరినొకరు క్లారిఫై చేసుకుంటారు. ఓకేనా,
ఓకే సార్. రైట్. లోయర్ వర్క్ లోడ్, షేరింగ్ ఉంటుంది కాబట్టి వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది. ఈ 2 పాయింట్లు ఒకటే. నెక్స్ట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇందాకడే చెప్పా కదా, మనం వర్క్ లోడ్ ఎప్పుడైతే లోగా ఉంటుందో పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ సర్వీస్ టు ది క్లయింట్స్, ఇద్దరు ఆడిటర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్సలెన్సీ ఉంటుంది, క్లయింట్ కి సర్వీస్ బాగుంటుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ టేకెన్ ఓవర్ ఇన్ ఏ టేక్ ఓవర్ ఆఫెన్ ఆబ్వియేటెడ్. వాట్ ఈస్ మెంట్ బై టేక్ ఓవర్? టేక్ ఓవర్ అంటే ఏంటి చెప్పు? టేక్ ఓవర్ అంటే తీసుకోవడం. ఒక కంపెనీ ఇంకో కంపెనీని పర్చేజ్ చేస్తుంది కదా, ఎస్ సార్. పర్చేజ్ చేస్తుంది ఒకే కంపెనీ ఇంకో కంపెనీని. ఐ థింక్ వాట్సాప్ ఈస్ బాట్ బై ఫేస్బుక్. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇప్పుడు ఏమవుతుంది చెప్పు? ఇప్పుడు వాట్సాప్ ఉందా? వాట్సాప్ కి ఆల్రెడీ ఒక ఆడిటర్ ఉండే ఉంటాడు. ఎస్ సార్. ఫేస్బుక్ ఒక ఆడిటర్ ఉండే ఉంటాడు. ఎస్ సార్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది అనుకో, ఫేస్బుక్ ఏం చేసింది, వాట్సాప్ ని కొంది కదా. కొన్న తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఈ ఆడిటర్ కూడా ఏమవుతాడు, ఈ కంపెనీకి ఆడిటర్ అవుతాడు. అర్థమైందా? వాట్సాప్ ఇంకా నెక్స్ట్ ఉండదు కదా, అంటే మీన్ ఇద్దరు ఒకే మేనేజ్మెంట్ లోకి వస్తారు కదా, అప్పుడు ఏమవుతుంది, ఆడిటర్స్ ఇద్దరు ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ జాయింట్ ఆడిట్. ఇందులో కూడా ఏమవుతుందంటే వర్క్ షేరింగ్ బాగుంటుంది. ఈ కంపెనీ ఆడిటర్ గురించి తెలుసు. ఓకేనా? నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్, the work can be spread using the expertise of local firms which are in a better position to deal with the detailed work and local laws and regulations. అంటే ఎంఎన్సీస్ అవి ఉన్నాయనుకో, ఎంఎన్సీస్ కి ఎప్పుడు కూడా ఏమవుతుందమ్మా, ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉంటాయి, అవునా? ఎస్ సార్. ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ కంట్రీ, అంతేగా? ఐ మీన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకేనా? వాళ్ళకి ఏమవుతాయి, బ్రాంచెస్ ఉంటాయి ఎంఎన్సీస్ కి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, సే ఫర్ సపోజ్ ఒక కంపెనీ ఉందమ్మా, ఏ అనే కంపెనీకి. ఈ కంపెనీకి ఇండియాలో బ్రాంచ్ ఉంది, ఓకేనా, యుఎస్ లో బ్రాంచ్ ఉంది, యూకేలో బ్రాంచ్ ఉంది, ఓకేనా, చైనాలో ఒక బ్రాంచ్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, చైనాలో ఉన్న బ్రాంచ్ ఆడిట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, చైనాలో ఉన్న లోకల్ ఆడిటర్స్ ని అపాయింట్ చేసుకుంటారు, అంతేగా? అంతే తప్ప ఇండియా నుంచి ఆడిటర్స్ ని పంపించరుగా. నో, బికాస్ వై? బికాస్ ఆ లోకల్లో ఉన్న ఆడిటర్స్ కి అయితే ఆ లోకల్లో ఉన్న కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకేనా, అక్కడ అక్కడ ఏమంటారు, అక్కడ చలామణిలో ఉన్న ఆడిట్ ప్రొసీజర్స్, ఎగ్జిస్టెంట్ ఆడిట్ ప్రొసీజర్స్, అక్కడ పొజిషన్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు ఆడిట్ చేసుకొని వెళ్తారు. అదే చెప్తున్నాడు. మల్టీనేషనల్ కంపెనీస్కి ఏమవుతుందంటే లోకల్లో ఉన్న ఆడిట్ ఫర్మ్స్ హైర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇదే కంపెనీకి, సింగిల్ కంపెనీకి చైనాలో ఒక ఆడిటర్ ఉంటాడు, ఇండియాలో ఒక ఆడిటర్ ఉంటాడు, యుఎస్ లో ఒక ఆడిటర్ హైర్ చేసుకోవచ్చు, యూకేలో ఒక ఆడిటర్ హైర్ చేసుకోవచ్చు, అవునా? వీళ్ళందరూ ఇప్పుడు ఒకే కంపెనీకి కదా వీళ్ళందరూ ఆడిటర్స్. దిస్ ఇస్ కాల్డ్ జాయింట్ ఆడిట్. ఇలా జాయింట్ లేదు, ఈ రూల్ లేదనుకో, ఈ రూల్ లేకుండా అందరికి ఎన్ని కంట్రీస్ లో బ్రాంచెస్ ఉన్నా సరే ఒకే ఆడిటర్ ని అపాయింట్ చేసుకోవాలన్నారు అనుకో, జాయింట్ ఆడిట్ ఛాన్స్ లేదన్నారు అనుకో, అప్పుడు ఏమవుతుందమ్మా, ఇండియాలో ఆడిటర్ వర్క్ చేసి మళ్ళీ వీడే ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళి అక్కడ ఆడిట్ చేసి, అక్కడి నుంచి యూకే వెళ్ళి ఆడిట్ చేసి, అక్కడి నుంచి చైనా వెళ్ళి ఆడిట్ చేసుకొచ్చేసరికి సంవత్సరం వెళ్ళిపోయి ఇంకో సంవత్సరం వచ్చారు. సో వాడు ఇంకా తిరుగుతూనే ఉండాలి, అవునా కదా? సో అది వాడు చెప్తున్నాడు. ఇలా జాయింట్ ఆడిట్ ఉండడం వల్ల ఏంటంటే ఆ లోకల్ ఆడిట్ ఫర్మ్స్ ని హైర్ చేసుకోవచ్చు, ఒకే ఆడిటర్ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే ఆ లోకల్ ఆడిట్ ఫర్మ్స్ ని హైర్ చేసుకోవడం వల్ల వర్క్ అనేది ఎఫిషియెంట్ గా జరుగుతుంది. వాళ్ళకి లోకల్ కంట్రీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజీగా తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ లోయర్ స్టాఫ్ డెవలప్మెంట్, లోయర్ కాస్ట్ టు క్యారీ అవుట్ ది వర్క్, జాయింట్ ఆడిట్ ఉండడం వల్ల, అండ్ a sense of healthy competition towards a better performance. ఇప్పుడు ఇద్దరు ఆడిటర్లు ఉన్నారనుకో అమ్మ, ఒకళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళకన్నా మన ఆడిట్ బాగా చేయాలి
అని ఒకరి మీద ఒకరికి కాంపిటేటివ్ ఒక హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది కదా, వాళ్ళకన్నా మనం ఆడిట్ బాగా చేయాలి, మనకి ఇచ్చిన ఏరియాలో బాగా ఆడిట్ చేసి చూపించాలని వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. సో అది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ healthy competition and good competition. It is a professional competition. So always it is better for the client. Okay na? So ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా ఆడిటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, అలాగే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్పాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్? ద ఫీజ్ బీయింగ్ షేర్డ్. నేనే ఉన్నానమ్మా, ఆ కంపెనీకి నేను ఒక్కనే ఆడిటర్ అనుకో, ఒక 10 lakhs ఫీజు అనుకో, నాకే వచ్చాయి 10 lakhs. ఇప్పుడు ఇద్దరు ఆడిటర్లు ఉండడం వల్ల ఏమైంది? నా వర్క్ తగ్గిపోయింది. కాబట్టి 10 lakhs ఎవరుగా వర్క్ తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తారు? నాకు 5 lakhs, ఇంకొక ఆడిటర్కి ఇంకో 5 lakhs ఇస్తారు. అప్పుడు నాకు బాధే కదా, ఫీజు తగ్గిపోయింది కదా. రైట్. నెక్స్ట్, సైకలాజికల్ ప్రాబ్లమ్ వేర్ ఫర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ స్టాండింగ్ ఆర్ అసోసియేటెడ్ ఇన్ ది జాయింట్ ఆడిట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ జాయింట్ ఆడిట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇద్దరు ఆడిటర్స్ ఉన్నారు కదా, ఒక ఆడిటర్ బాగా ఎక్స్పీరియన్స్డ్ ఆడిటర్ అనుకున్నాం, ఇంకొక ఆడిటర్ ఏమో కొద్దిగా, అంటే ఆయన బాగా పెద్ద పెద్ద క్లయింట్స్ వర్క్ చేస్తాడు, ఎక్కువ ఏమంటారు ఇది ఉంది అనుకున్నాం, ఎక్స్పర్టైజ్ ఉంది అనుకున్నాం. సెకండ్ ఆడిటర్ జస్ట్ లోకల్ ఫామ్, చిన్న చిన్న వర్క్ సైజ్ చేసుకుంటూ ఉంటాడు. ఓకేనా? అతనికి కంపెనీ ఆడిట్ అంత టచ్ లేదనుకున్నాం, నాలెడ్జ్ ఉంది బట్ ఆడిట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదనుకున్నాం, అంత ఎక్కువ లేదనుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఇద్దరి మధ్య కూడా ప్రాబ్లమ్స్ వస్తాయిగా, ఆడిటర్కి మధ్య. నెక్స్ట్, జనరల్ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ ఆఫ్ సమ్ ఆడిటర్స్. కొంతమంది ఆడిటర్లు అనుకుంటారు వాళ్ళు చేసేది ఏముంది, మనమే చేద్దాం, అసలు ఆడిటర్కి ఏమీ తెలియదు, లేదంటే నేనే గొప్ప. ఆడిటర్స్ లో కూడా ఉంటారు కదమ్మా, నేనే గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్, ప్రాబ్లమ్స్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది వర్క్. అంటే ఇప్పుడు ఈ జాయింట్ ఆడిట్ లో ఏమవుతుందంటే, కొంత ఏరియా ఆఫ్ వర్క్ నేమో స్పెసిఫిక్ గా ఆడిటర్ 1కి ఇస్తారు, కొంత ఏరియా ఆఫ్ వర్క్ ని స్పెసిఫిక్ గా ఆడిటర్ 2కి ఇస్తారు. కొన్ని ఏరియాస్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి, అవి స్ప్లిట్ చేయడం కుదరదు ఆడిట్ లో, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. అవి ఎప్పుడైతే స్ప్లిట్ చేయడం కుదరదో అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరిని ఆడిట్ చేయమంటారు. అప్పుడు వీడేం చేస్తున్నాడో, తర్వాత ఈ ఆడిటర్ ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియక, వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియక, కోఆర్డినేషన్ కుదరక చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఏరియాస్ ఆఫ్ కామన్ కన్సర్న్ బీయింగ్ నెగ్లెక్టెడ్. ఇందాకనే చెప్పాను నీకు, కామన్ ఏరియా ఉంటుంది, స్పెసిఫిక్ ఏరియా వాళ్ళకి ఇచ్చేస్తారు. కామన్ ఏరియాలో వీడు చేస్తాడులే అని వీడు వదిలేస్తాడు, వీడు ఆడిట్ చేస్తాడులే అని వాడు వదిలేస్తాడు. అంతే కదమ్మా, కామన్ ఏరియా అంటే అంతేగా. నెగ్లెక్ట్. అన్సర్టెనిటీ అబౌట్ ది లయబిలిటీ ఫర్ ద వర్క్ డన్. అన్సర్టెనిటీ అబౌట్ ది లయబిలిటీ ఫర్ ద వర్క్ డన్ అంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సే ఫర్ సపోజ్ కామన్ ఏరియా ఉందమ్మా, కామన్ ఏరియాలో ఆడిటర్ 1, ఆడిటర్ 2 ఇద్దరు ఆడిట్ చేయాలి. ఓకేనా? ఇందులో మొత్తానికి అసలు ఆడిట్ చేయకుండా ఉన్నారనుకో, అంటే ఇందులో ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకుందాం, ఇందులో ఏమన్నా మిస్టేక్ వచ్చింది, వీళ్ళు ఆడిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మిస్టేక్ వచ్చింది అనుకుందాం, అంటే వీళ్ళు ఆడిట్ సరిగ్గా చేయలేదనేగా అర్థం. అప్పుడు ఏమవుతుంది? ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ చేయాలి? ఆడిటర్ 1 అనాలా, ఆడిటర్ 2 అనాలా? ఇది చూస్తేనేమో కామన్ ఏరియా, అవునా? ఇద్దరికి రెస్పాన్సిబిలిటీ ఉంది, జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఎవరి మీద ఛార్జ్ చేయాలి? ఇక్కడ ఏదైనా మిస్టేక్ వస్తే అన్సర్టైనిటీ అబౌట్ ది లయబిలిటీ ఫర్ ద వర్క్ డన్. ఎవరిని అనాలి? ఏదైనా మిస్టేక్ వస్తే ఆడిటర్ 1 అనాలా, ఆడిటర్ 2 అనాలా? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ దేర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం నాట్ పాసిబుల్ సమ్ టైమ్స్. ఓకేనా? అయితే దీనికి స్టాండర్డ్ లో ఒక సొల్యూషన్ చెప్పారు. ఏమని చెప్పారంటే, కామన్ ఏరియాలో కనుక ఏదైనా మిస్టేక్ వస్తే both are joint and severally liable. Both auditors are joint and ఇంతమంది severally liable. కాంట్రాక్ట్ యాక్ట్ చదువుకున్నా? చదువుతున్నాను సార్. So do you know the meaning of joint and several?
లేదు సార్ ఇంకా 88 190 అవి చదువుతున్నాను సార్. చదువుకుంటూ వస్తాయి, మళ్ళీ అన్నీ వస్తాయి. ఓకేనా? సో సో ఈ జాయింట్ ఆడిట్ ని ఉద్దేశించుకొని మనకి మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఏ స్టాండర్డ్ రిలీజ్ చేసింది? SA 299. దట్ స్టాండర్డ్ నేమ్ ఇస్ జాయింట్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? Yes. So this standard, what is this standard? SA 299. అంతేగా? Yes sir. This standard deals with the special considerations in carrying out audit by joint auditors. Okay, na? It requires that the engagement partner, underline the word engagement partner, and other key members of the engagement team from each of the joint auditors should be involved in planning the audit. First of all, ఈ పాయింట్ నీకు అర్థం కావాలంటే వాట్ ఈస్ ప్లానింగ్, వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ టీమ్, వాట్ డూ యూ మీన్ బై ఎంగేజ్మెంట్ పార్ట్నర్? ఇవి తెలియాలి 3 పాయింట్లు. ఆడిట్ ప్లానింగ్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ టీమ్ అంటే ఏంటి, ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అంటే ఏంటి? మా ఆడిట్ ప్లాన్ అంటే ఏంటి చెప్పు నువ్వు. మనం బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఆడిట్ మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయాలి కదమ్మా. Yes sir. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి? బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, P&L లో ఎక్స్పెండిచర్, ఇన్కమ్, ట్రేడింగ్, సేల్స్, పర్చేజెస్, ఇలా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఆడిట్ స్టార్ట్ చేసినప్పుడు బిఫోర్ గోయింగ్ టు ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మనం ఏం ఎవాల్యుయేట్ చేయాలి? ఇంటర్నల్ కంట్రోల్స్ ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. అవునా? Yes sir. అసలు ముందు ఇదంతా చేయాలంటే మనకు ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ కదమ్మా. ఫస్ట్ మనం బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ చూద్దామా, Yes sir. ప్రాఫిట్ అండ్ లాస్ ఐటమ్స్ చూద్దామా? ఓకేనా? ఏది ముందు ఏది వెనకాలి? అసెట్స్ ముందా, లయబిలిటీస్ ముందా, క్యాపిటల్ ముందా, రెవెన్యూలో ఇన్కమ్స్ ముందా, ఎక్స్పెండిచర్స్ ముందా, ట్రేడింగ్ అకౌంట్ ముందా, P&L అకౌంట్ ముందా, ఇవన్నీ కూడా ముందు మనం చూసుకోవాలి కదా. సో దానికి అంటే మనం కంపెనీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులను బట్టి ఏది ముందు చూడాలి, ఏది వెనకాల చూడాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. అలాగే మనకి ఒక టైం లిమిట్ ఉంటుంది కదా. 10 days లో ఆడిట్ చేయండి, 20 days లో ఆడిట్ చేయండి, 30 days లో ఆడిట్ చేయండి, ఈ టైం లిమిట్ ఉంటుంది కదా. సో ఆ టైం లిమిట్ తగ్గట్టు అలాగే మన దగ్గర ఉన్న స్టాఫ్ ఎంతమంది ఉన్నారో చూసుకొని, అలాగే అక్కడ కంపెనీలో ఉన్న బ్యాలెన్స్ షీట్, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసి, ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ ని ఎవాల్యుయేట్ చేసి, ఎంత డెప్త్ కి మనం ఆడిట్ చేయాలో చెక్ చేసుకొని, ఆ కంపెనీలో రిస్క్ ఎంత ఉందో అనలైజ్ చేసి, దాని ప్రకారం మనం ఏ ఏరియాస్ లో ఎక్కువ టైం పెట్టాలి, ఏ ఏరియాస్ లో తక్కువ టైం పెట్టాలి, ఏ ఏరియాస్ లో స్టాఫ్ ని ఎక్కువగా డిప్లాయ్ చేయాలి. ఓకేనా? ఏ ఏరియాస్ లో ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వాడాలి, ఏ ఏరియాస్ లో బేసిక్ నాలెడ్జ్ వాడితే సరిపోతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని we will allocate work and we will make a plan. ఓకేనా? that is called audit planning. Audit planning. So every auditor, each and every auditor should make an audit plan before starting an audit. Okay na? Okay sir. Right. Even it is a joint audit అయిన మాత్రం ఆడిట్ ప్లాన్ ఉండదా? ఉంటుంది. ఈ ఆడిటర్ కలిసి కూర్చొని జాయింట్ ఆడిట్ ప్లాన్ వేసుకోవచ్చు. ఓకేనా? రైట్, చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై అన్ ఎంగేజ్మెంట్ టీమ్? ఎంగేజ్మెంట్ టీమ్ అంటే సే ఫర్ సపోజ్ మైన్ ఈజ్ అన్ ఆడిట్ ఫర్మ్. ఓకేనా? ABC ఆడిట్ ఫర్మ్, ABC అండ్ కో. ఈ ABC అండ్ కోలో సుమారుగా ఒక 15 members ఉన్నారు అనుకుందాం. These are all staff and there are 2 partners.
and there are two partners. Two partners అంటే ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. ఇట్ ఈస్ అన్ ఆడిట్ ఫర్మ్. ఓకే, ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి XYZ అనే ఒక కంపెనీ ఒక ఆడిట్ వచ్చింది, PQR అనే ఒక కంపెనీ ఆడిట్ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే XYZకి 1 ఆడిటర్ ప్లస్ 7 మెంబర్స్ వెళ్ళారు, ఓకేనా. ఇంకొక PQRకి 1 ఆడిటర్ ప్లస్ 7 మెంబర్స్ వెళ్ళారు ఆడిట్ చేయడానికి. సార్ 15 మెంబర్స్ ఉన్నారు కదా సార్, ఒకటి ఆఫీస్లో ఉండాలి కదమ్మా, అందరు వెళ్ళిపోతే ఎలాగా, ఓకేనా. సో ఇప్పుడు 2 ఫార్మ్స్ వచ్చినాయి, 2 కంపెనీస్ వచ్చినాయి ఆడిట్ చేయడానికి. ఒక ఫర్మ్లోని ఒక ఆడిటర్ ప్లస్ 7 మెంబర్ స్టాఫ్, ఒక ఆడిటర్ ప్లస్ 7 మెంబర్ స్టాఫ్ వెళ్ళారు. ఇప్పుడు XYZని ఆడిట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ వస్తే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరమ్మా చూడాల్సింది? ఈ స్టాఫేగా, టీమ్ 1ఏగా చూడాల్సింది. అదే PQR లో ఏదైనా మిస్టేక్ వస్తే ఎవరు లైబుల్? టీమ్ 2, అంతేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఆడిట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఓకేనా. ద గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ హ్యాండిలింగ్ ది ఆడిట్ ఆర్ కాల్డ్ ఎంగేజ్మెంట్ టీమ్. ఎంగేజ్మెంట్ టీమ్. అసలు ఈ కంపెనీ మీ ఫర్మ్ నుంచి ఈ కంపెనీలో ఆడిట్ చేసిన ఎంగేజ్మెంట్ టీమ్, ఓకేనా. రైట్. ఈ ఎంగేజ్మెంట్ టీమ్ కి ఒక ఆడిటర్ ఉంటాడుగా, హెడ్. ఏ చార్టెడ్ అకౌంటెంట్ విల్ బి దేర్ టు హ్యాండిల్ ది టీమ్. ఇందాక టీమ్ 1లో ఈ కంపెనీలో 2 పార్ట్నర్స్ ఉంటే ఒక పార్ట్నర్ టీమ్ 1తో వెళ్ళాడు, ఇంకో పార్ట్నర్ టీమ్ 2తో వెళ్ళాడు, ఓకేనా. సో ఆ టీమ్ కి హెడ్ ఎవరైతే ఉంటారో అతన్ని ఎంగేజ్మెంట్ పార్ట్నర్ అంటారు. అదేనమ్మా మీకు ఎంగేజ్మెంట్ పార్ట్నర్. యూజువల్లీ టీమ్ హెడ్ అవుతారు. సో టీమ్ లీడర్ అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. యూజువల్లీ దట్ విల్ బి ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఓకేనా. రైట్. సో నౌ ఐ థింక్ నౌ యూ గాట్ ద మీనింగ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ టీమ్, ఎంగేజ్మెంట్ పార్ట్నర్, ఓకేనా, అండ్ ఆడిట్ ప్లాన్. ఈ 3 అర్థమైనాయా? ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే 2 జాయింట్ ఆడిటర్స్ కదా, 2 ఆడిటర్స్. మన ఎగ్జాంపుల్లో ఓన్లీ XYZ తీసుకున్నాం. XYZకి ఇప్పుడు 2 ఆడిటర్స్ వస్తున్నారు. ఇటు నుంచి కొంతమంది, ఇటు నుంచి కొంతమంది, ఇటు ఒక టీం వస్తుంది, అటు కూడా ఒక టీం వస్తుంది. సో బోత్ టీమ్స్ విల్ గెట్ సిట్ డౌన్ అండ్ దే విల్ డిస్కస్ అండ్ దే విల్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ దే విల్ మేక్ ఏ ప్లాన్ హౌ ది ఆడిట్ షుడ్ బి కండక్టెడ్. సార్ ఇందులో 3 ఏరియాస్ ఉంటాయి కదా సార్, ఆడిట్ చేసేటప్పుడు 3 ఏరియాస్ ఉంటాయని చెప్పుకున్నాగా. 1 ఈజ్ కామన్ ఆడిట్, కామన్ ఏరియా, and next separate area for auditor 1, and another one is separate area for auditor 2. ఈ కామన్ ఏరియాలో బోత్ ఆడిటర్స్, అంతేనా? రైట్. సో ఇప్పుడు ఈ జాయింట్ ఆడిటర్స్ ఇద్దరు కూర్చుని జాయింట్ ఆడిట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఈ జాయింట్ ఆడిట్ ప్లాన్ అనేది ఏ ఏరియాకి అప్లికబుల్ అవుతుందమ్మా? కామన్ ఏరియా, సెపరేట్ ఏరియా 1, సెపరేట్ ఏరియా 2? జాయింట్ ఆడిట్ ప్లాన్ విల్ అప్లికబుల్ ఓన్లీ టు ది కామన్ ఏరియా, బికాజ్ ఎక్కడైతే ఇద్దరు కలిసి పని చేస్తున్నారో అక్కడే జాయింట్ ఆడిట్ ప్లాన్ కావాలి, ఓకేనా. నాకంటూ సెపరేట్ ఏరియా ఉందనుకో, నేను సెపరేట్ ప్లాన్ వేసుకుంటాను. అర్థమైందమ్మా? రైట్. సో దట్ ఈస్ కాల్డ్ జాయింట్ ఆడిట్ ప్లాన్. ఈ కామన్ ఏరియాకి సంబంధించి ప్లాన్ చేసేటప్పుడు 2 ఆడిటర్స్ కూర్చొని 2 టీంలు కూర్చొని ప్లాన్ ప్రిపేర్ చేయాలి, ఆడిట్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్. The joint auditors should jointly establish an overall audit strategy
which sets the scope, timing, and direction of the audit, and also guides the development of the audit plan. And also guides the development of the audit plan. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు కూర్చొని ఏం చేయాలంటే స్కోప్, టైమింగ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది ఆడిట్ సెట్ చేసుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై స్కోప్? మీకు తెలుసు కదమ్మా. స్కోప్ అంటే నీకు తెలుసు కదా, ఏమేమి ఏరియాస్ని చెక్ చేయాలి. ఓకేనా. టైమింగ్, ఎప్పుడెప్పుడు ఏది చెక్ చేయాలి. డైరెక్షన్, ఓకేనా, అంటే ఏ విధంగా మనం ఆడిట్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా జాయింట్ ఆడిటర్స్ కూర్చొని డిస్కస్ చేసుకోవాలని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్, బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆడిట్, అంటే ఆడిట్ స్టార్ట్ చేయక ముందు the joint auditor should discuss and develop a joint plan. In developing the joint plan, the joint auditor should consider, ఇందాక మనం చెప్పుకున్నాం కదా జాయింట్ ప్లాన్ అనేది చేసుకోవాలని. ఆ జాయింట్ ప్లాన్ లో ఏమేమి ఉండాలో చెప్తున్నాడు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ నీడ్ టు ఐడెంటిఫై డివిజన్ ఆఫ్ ఆడిట్ ఏరియాస్ అండ్ కామన్ ఆడిట్ ఏరియాస్. అంటే చెప్పాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సెపరేట్ ఆడిట్ ఏరియాస్ ఏంటి, కామన్ ఆడిట్ ఏరియా ఏంటి అనేది కూర్చొని వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవాలి. సార్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా. డెటార్స్, బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ ఉన్నారు, ఇటు పక్క క్రెడిటార్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో నువ్వు డెటార్స్ వెరిఫై చేయి, నేను క్రెడిటార్స్ వెరిఫై చేస్తాను. ఓకేనా. ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదా, అవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓ పని చేద్దాం, ఇద్దరం వెరిఫై చేద్దాం. సో అంటే వీళ్ళిద్దరు కూర్చొని ఒక మ్యూచువల్ డిస్కషన్కి వస్తున్నారు. యూ వెరిఫై డెటార్స్, ఐ విల్ వెరిఫై క్రెడిటార్స్. ఫర్నిచర్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్, ఓకే, we will verify both together. Closing stock, oh, closing stock is very heavy na, okay, we will audit together. అంటే వీళ్ళిద్దరూ కలిసి చేస్తాను అనుకున్న ఏరియాస్ ఏమంటారు? కామన్ ఆడిట్ ఏరియాస్ అంటారు. వీళ్ళిద్దరూ నేను ఇండివిజువల్ గా చేస్తానని చెప్పి షేర్ తీసుకున్న వాటిని ఏమంటారు? ఇండివిజువల్ ఆడిట్ ఏరియాస్ ఆర్ సెపరేట్ ఆడిట్ ఏరియాస్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు కూర్చొని ఆడిట్ ప్లాన్ చేసేటప్పుడు ముందే కామన్ ఆడిట్ ఏరియా ఏంటి, స్పెసిఫిక్ ఆడిట్ ఏరియా ఏంటనేది చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఎసర్టైన్ ది రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఎంగేజ్మెంట్. రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్ అంటే సే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఈ కంపెనీకి జాయింట్ ఆడిటర్ కింద వచ్చాను కదా, నేను ఏం రిపోర్ట్ చేయాలి? ఇప్పుడు రెండు ఆడిట్ రిపోర్ట్లు ఉంటాయి కదా. సో నా వరకు నేను చేసిన ఏరియాస్ ఉన్నాయి కదా, ఆ ఏరియాస్ లో నేను ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఓకేనా, ఆ రిపోర్ట్ లో మీకు ఏమేం కావాలి అనేది కూడా ముందు మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ది, అంటే వేటి మీద నేను రిపోర్ట్ ఇవ్వాలి, వేటి మీద నువ్వు రిపోర్ట్ ఇస్తావు. నేనైతే స్పెసిఫిక్ గా ఆడిట్ చేశానో దాని మీద నేను రిపోర్ట్ ఇస్తాను, నువ్వు ఏదైతే ఏరియాస్ ఆడిట్ చేస్తావు నువ్వు దాని మీద రిపోర్ట్ ఇవ్వు. కామన్ గా ఉన్న వాటి మీద ఇద్దరు రిపోర్ట్ ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇండైరెక్టింగ్ ద ఎంగేజ్మెంట్ టీమ్స్ ఎఫర్ట్స్. అంటే ఆడిట్ ప్లాన్ వేసేటప్పుడే ఆ ఎంగేజ్మెంట్ టీమ్ని ఏ ఏరియాస్కి ఎలకేట్ చేయాలి, వాళ్ళ ఎఫర్ట్స్ ని ఎటు పంపించాలి అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, కన్సిడర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ఆర్ సిమిలర్ ఎంగేజ్మెంట్స్ పెర్ఫార్మ్డ్ ఎర్లియర్. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే ఆడిట్ స్టార్ట్ చేయకముందు మనం కంపెనీకి ఒకసారి విజిట్కి వెళ్తాం. ఓకేనా. వెళ్ళినప్పుడు మన అబ్జర్వేషన్స్ ఉంటాయి అక్కడ. ఆ అబ్జర్వేషన్స్ లో మనకి ఏమైనా ఫైండ్ అవుట్స్ ఉంటే అవి కూడా కూర్చొని మాట్లాడాలి. నేను ఆడిట్ స్టార్ట్ చేయకముందు నేను మొన్న ఒకసారి వచ్చాను, మేనేజర్ రమ్మంటే ఒకసారి వచ్చాను. వచ్చిన రోజు సంథింగ్ ఆ ఎన్విరాన్మెంట్ లో చూసింది. ఓకేనా. మేనేజ్మెంట్ ఎంగేజ్మెంట్ యాక్సెప్టెన్స్ అప్పుడు మేనేజ్మెంట్ తోనూ ఆడిటర్ మాట్లాడుకోవాలి కదమ్మా. అప్పుడు కంపెనీ గురించి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. సార్ ఆ విషయాల్ని ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ascertain the nature, timing and extent of resources necessary to accomplish the engagement. అంటే ఆడిట్ కంప్లీట్ చేయడానికి మనకి ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి, ఎన్ని రిసోర్సెస్ కావాలి. ఆడిట్ చేసేటప్పుడు రిసోర్సెస్ అంటే
మనకి ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్? మెయిన్లీ మనకి ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ కావాలి. ఆడిట్ చేసేటప్పుడు మనకి అంతే కదమ్మా, మెయిన్ స్టాఫ్ కావాలి. ఈ స్టాఫ్ లో మళ్ళీ ఉంటారు స్కిల్డ్, అన్స్కిల్డ్. అంటే నార్మల్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, నార్మల్ స్టాఫ్ ప్లస్ ఆర్టికల్ స్టాఫ్ అంటే ఆడిట్ సిఏ ఇంటర్ స్టూడెంట్స్. తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంతమంది కావాలి ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి. తర్వాత స్పెషలిస్ట్లు ఉంటారు కొంతమంది. సే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ హావ్ గాన్ టు ది ఆడిట్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఓకేనా, నాకు అక్కడ సాఫ్ట్వేర్స్ గురించి వాటి గురించి తెలియాలి. వాటి యొక్క వ్యాలిడిటీ ఎంత ఉంది, సాఫ్ట్వేర్స్ వ్యాలిడిటీ వాల్యూ ఎలా ఉంటుందమ్మా, దాని వ్యాలిడిటీ పీరియడ్ని బట్టే కదా సాఫ్ట్వేర్ వాల్యూ ఉండేది. సో అట్లా ఆ వాల్యూ ఎలా అసర్టైన్ చేయాలి, ఇవన్నింటిని కూడా స్పెషలిస్ట్లు ఉంటారు. సో మనం కావాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకేనా. సో వాళ్ళు కూడా హ్యూమన్ రిసోర్సెస్ కదా. సో మన రిసోర్సెస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా. దీస్ ఆర్ ది పాయింట్స్ విచ్ ఆర్ టు బి కన్సిడర్ ఇన్ ఆడిట్ ప్లాన్. ఈ విషయాలన్నీ ఎందులో పరిగణలోకి తీసుకోవాలమ్మా, ఆడిట్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్ షుడ్ కన్సిడర్ అండ్ అసెస్ ది రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అండ్ కమ్యూనికేట్ టు అదర్ జాయింట్ ఆడిటర్స్. అంటే ప్రతి జాయింట్ ఆడిటర్ కూడా ఏం చేయాలంటే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత రిస్క్ అసెస్మెంట్ చేయాలి. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఆల్రెడీ మీకు మిస్స్టేట్మెంట్ అంటే ఏంటి, మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అంటే ఏంటి, దానివల్ల అరైజ్ అయ్యే రిస్క్ ఏంటి ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, గుర్తుందో లేదో. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఆ కంపెనీలో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో కనుక ఏవైనా మిస్స్టేట్మెంట్స్ ఉంటే వాటి వల్ల అరైజ్ అయ్యే రిస్క్ ఏంటి అనేది మనం అసెస్ చేసి మన పక్కన ఉన్న ఆడిటర్కి మనం చెప్పాలి. అలాగే మన పక్కన ఉన్న ఆడిటర్ అతను కూడా రిస్క్ అసెస్మెంట్ చేసి ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఎక్కడెక్కడ రిస్క్ ఉండబోతుందో అతను కూడా నాకు ఒకసారి చెప్పాలి. ఓకేనా. వి నీడ్ టు ఎవాల్యుయేట్ ద రిస్క్, వి నీడ్ టు అసెస్ ద రిస్క్ అండ్ వి నీడ్ టు కమ్యూనికేట్ విత్ ది other auditors also. Joint auditors, sorry, not other auditors, it is joint auditors. Okay na. The joint auditors should discuss and document. ఇప్పుడు ఇందాక మేము ఇద్దరం కూర్చొని ఇది నువ్వు చేయి, ఇది నేను చేయి, ఇది మన ఇద్దరం చేద్దాం అని చెప్పేసి మేము ఇద్దరం ఓరల్ గా డిస్కస్ చేసుకుని ఆడిట్ ఏరియాస్ ని డివైడ్ చేసుకున్నాంగా. ఎస్ సార్ నో? నువ్వు బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ వెరిఫై చేయి, నేను P&L వెరిఫై చేస్తా, క్యాపిటల్ నువ్వు వెరిఫై చేయి, ఓకేనా, ట్రేడింగ్ అకౌంట్ లో ఐటమ్స్ నేను వెరిఫై చేస్తా అని చెప్పేసి ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకున్నది అలా ఓరల్ గా ఉంటే సరిపోద్దా, డాక్యుమెంటెడ్ ఫార్మ్ లో ఉండాలా? డాక్యుమెంటెడ్ ఫార్మ్ లో. ఎస్, డాక్యుమెంటెడ్ ఫార్మ్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంటెడ్ ఫార్మ్ లో లేదనుకో, ఎవరెవరు ఏమేమి ఆడిట్ ఏరియాస్ ఆడిట్ చేశారో డాక్యుమెంటెడ్ ఫార్మ్ లో లేదనుకో, ఫ్యూచర్ లో ఏదన్నా ఆ కంపెనీలో రిస్క్ వచ్చింది, ఆడిటర్ సరిగ్గా చేయలేదు అన్న మాట వచ్చింది అనుకున్నాం, అప్పుడు ఏ ఆడిటర్ని నిందించాలి, ఏ ఆడిటర్ని రెస్పాన్సిబుల్ చేయాలి ఫర్ దట్ రిస్క్? అది ఎలా కుదురుతుంది? మనకి ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఉందనుకో, ఆ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంటుంది ఏ ఏరియా ఎవరు ఆడిట్ చేశారు అనేది. సో దాన్ని బట్టి ఆ రిస్క్ వచ్చిన ఏరియా ఏంటో చెక్ చేసుకుని ఆ ఆడిటర్ కి మనం నోటీస్ పంపించవచ్చుగా, డిపార్ట్మెంట్ ఎవరైనా సరే. ఎస్ సార్ నో? సో అంటే ఆడిట్ అంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ డివిజన్ ఆఫ్ వర్క్ ఈజ్ మ్యాండేటరీ. డివిజన్ ఆఫ్ వర్క్ వాళ్ళ మధ్య ఎలా జరిగింది అనేది క్లియర్ కట్ గా పేపర్ లో ఉండడం ఇంపార్టెంట్. ఆర్ యు క్లియర్ దట్? Yes sir. Right. The joint auditors should obtain a common engagement letter and common management representation letter. Okay na? అంటే ఇద్దరు అపాయింట్ అయినట్టు కామన్ ఎంగేజ్మెంట్ లెటర్ ఉండాలి, అలాగే మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ కూడా ఉండాలి. ఓకేనా. ద వర్క్ అలొకేషన్ డాక్యుమెంట్ షుడ్ బి సైన్డ్ బై ఆల్ ది జాయింట్ ఆడిటర్స్ అండ్ కమ్యూనికేటెడ్ టు దోస్ చార్జ్డ్ విత్ గవర్నెన్స్, TCWG. ఏంటమ్మా అది? TCWG. వాట్ ఈస్ meant by TCWG? Those charged with the governments. అంటే ఏంటమ్మా, ఏమైనా తెలుసా TCWG అంటే? ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీలో
మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ కన్నా పైన ఉన్న వాళ్ళు కూడా ఉంటారుగా. ఎస్ సార్. మనం లాస్ట్ టైం టాటా గ్రూప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టాటా గ్రూప్ లో టాటా గారు ఒక ఆయన పైన ఉంటారు, తర్వాత రకరకాల కంపెనీస్, ఆ కంపెనీస్ లో మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఎస్ సార్. సో ఇప్పుడు మేనేజ్మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో హూ విల్ గవర్న్ ది మేనేజ్మెంట్, who will govern the management. That persons are called TCWG. Okay na? So and TCWG will be the highest authority for that company, and second will come up with the management. Okay na? ఓకే సో సార్. ఇప్పుడు ఈ ఆడిటర్స్ అందరూ కూడా ఏం చేయాలంటే, వీళ్ళు ఏదైతే జాయింట్ డివిజన్ ఆఫ్ వర్క్ చేశారో వాటి మీద వీళ్ళు అందరూ సైన్ చేసి, అగ్రి అయినట్టు సైన్ చేసి, ఆ సైన్డ్ కాపీని ఎవరికి పంపించాలి? టీసీడబ్ల్యూజీకి పంపించాలి. ఎందుకు టీసీడబ్ల్యూజీకి పంపించాలి సార్? వీళ్ళ మధ్య ఉంటే సరిపోదా ఆ అగ్రిమెంట్ అంటే? ఇప్పుడు మనం వన్స్ జాయింట్ ఆడిట్ డివైడ్ చేసుకుని, జాయింట్ ఆడిట్ డివిజన్ ఆఫ్ వర్క్ చేసుకుని జాయింట్ ఆడిట్ స్టార్ట్ చేస్తాం. అటు పక్కన ఆడిటర్ వర్క్ చేస్తున్నారు, ఇటు పక్కన నేను వర్క్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు టీసీడబ్ల్యూజీకి ముందు తెలియాలిగా అసలు ఏ ఆడిటర్ ఏ వర్క్ చేయబోతున్నాడు, ఎంత మేరకు ఇన్ఫర్మేషన్ ఈ ఆడిటర్కి ఇవ్వాలి, ఎంత మేరకు ఇన్ఫర్మేషన్ ఇతనికి ఇవ్వాలి. ఓకేనా? ఇతనికి సిస్టమ్ లో ఏం యాక్సెస్ ఇవ్వాలి, అతనికి సిస్టమ్ లో ఏం యాక్సెస్ ఇవ్వాలి అనేది ఎవరికి తెలుస్తుంది? మేనేజ్మెంట్ కి తెలుస్తుంది. అర్థమైందా? సో ద డివిజన్ ఆఫ్ వర్క్ డాక్యుమెంట్ షుడ్ బి కమ్యూనికేటెడ్ విత్ ది టీసీడబ్ల్యూజీ in order to provide sufficient information during the course of audit. Okay na? ఓకే సార్. Right. It further states that in respect of the audit work divided among the joint auditors, each joint auditor shall be responsible only for the work, underline the word only for the work allocated to such joint auditor, including proper execution of the audit procedures. On the other hand, all the joint auditors shall be jointly and severally responsible. అంటే ఏం చెప్తున్నాడంటే, డివిజన్ ఆఫ్ వర్క్ ఉంటుంది కదమ్మా, డివిజన్ ఆఫ్ వర్క్ లో ఒక ఏరియా ఆఫ్ వర్క్ కంప్లీట్ గా నేనే చేయాలి అని అందులో రాసుకున్నాను అనుకో, అందులో మిస్టేక్ వస్తే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నాదే అవుతుంది. అర్థమైందా? సో మనకి if we are a joint auditors, we are responsible only to the extent of work which is shared to us. That's it. ఓకేనా? అదర్ ఆడిటర్ కి షేర్ చేసిన వర్క్ కి మనకి రెస్పాన్సిబిలిటీ లేదు. ఓకేనా? కానీ కామన్ ఏరియాస్ ఉన్నాయిగా. ఎస్ సార్. కామన్ ఏరియాస్ లో ఇద్దరు లయబుల్, జాయింట్ అండ్ సెవరల్లీ లయబుల్. Joint and severally liable, both are liable. For which? For the audit work which is not divided among the auditors. Okay na? And both are liable for the decision taken by all the joint auditors under planning in respect of common audit areas. Simple గా చెప్పాలంటే జాయింట్ అండ్ సెవరల్ ఎప్పుడు వస్తుందంటే, కామన్ ఏరియాస్ లో జాయింట్ అండ్ సెవరల్ వస్తుంది. స్పెసిఫిక్ ఎప్పుడు వస్తుందంటే, వర్క్ ఏదైతే షేర్ చేసుకున్నారో అప్పుడు స్పెసిఫిక్ వస్తుంది. ఓకేనా? అండ్ ఫర్ ది మ్యాటర్స్ విచ్ ఆర్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది జాయింట్ ఆడిటర్స్ బై ఎనీ వన్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ అమంగ్ ది జాయింట్ ఆడిటర్స్ ఆన్ సచ్ మ్యాటర్స్. ఈ పాయింట్ అర్థం ఏంటి? సే ఫర్ సపోజ్ auditor 1, auditor 2. Auditor 1 is auditing purchases. Auditor 2 is auditing bills payable, sundry creditors, మా పర్చేజెస్ కి అమౌంట్ పే చేయకపోతే క్రెడిట్ లో కనుక పట్టుకెళ్తే ఆ డేటా ఎక్కడ ఉంటుందమ్మా? క్రెడిటార్స్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే పర్చేజెస్ ఏమో ఆడిటర్ 1 చూస్తున్నాడు,
క్రెడిటార్స్ ఏమో ఆడిటర్ 2 చూస్తున్నాడు. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. డెఫినెట్ గా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండొచ్చు, లేదా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండొచ్చు. లింక్ ఉందా లేదా? ఉంది సార్. అంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఆడిటర్కి వచ్చిన ఫైండింగ్ ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి, ఈ ఆడిటర్కి ఏదైనా పాయింట్ తెలిస్తే ఇక్కడ కమ్యూనికేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఇలా కమ్యూనికేట్ చేసిన తర్వాత ఏదైనా టాపిక్ లో కనుక ఇలా కమ్యూనికేట్ చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఒక ఆ పాయింట్ ఏదైతే పాయింట్ షేర్ అయిందో ఆ పాయింట్ మీద వీళ్ళిద్దరు అగ్రిమెంట్ రాసుకోవాలి. ఏమని? ఇతనికి ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆ ఇన్ఫర్మేషన్ ఇతనికి ఇచ్చానని, అలాగే ఇతనికి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది, ఆ ఇన్ఫర్మేషన్ ఇతనితో షేర్ చేశానని. ఓకేనా? ఆ అగ్రిమెంట్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఈ పాయింట్ మీదే గొడవ వచ్చింది అనుకోండి, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఆల్రెడీ వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ ఉంది కాబట్టి బోత్ విల్ బి జాయింట్ అండ్ సెవరల్లీ లయబుల్. జాయింట్ అండ్ సెవరల్లీ లయబుల్. ఓకేనా? అండ్ నెక్స్ట్, ఎగ్జామినింగ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ఎంటిటీ అండ్ కంప్లై విత్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ రిలవెంట్ స్టాట్యూట్స్. అంటే నువ్వు ఏ వర్క్ చేస్తావో నీ ఇష్టం. మీరిద్దరూ కలిసి ఓవరాల్ గా ఏం చేయాలమ్మా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేయాలి. ఓకేనా? సో ఇద్దరు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసేటప్పుడు రిలవెంట్ యాక్ట్స్ ని కంప్లై చేయాల్సి ఉంటుంది, రిలవెంట్ స్టాట్యూట్స్ ని కంప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఫర్ ది ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ అప్లికబుల్ బై ది FRFW. FRFW అంటే గుర్తుందా? స్టార్టింగ్ సెక్షన్స్ లో చెప్పాను, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. అంటే మన ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని రిపోర్ట్ చేసే ఫార్మాట్ ని ఏమంటారంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకేనా? సో బోత్ ది జాయింట్ ఆడిటర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ అండ్ ప్రెజెంటింగ్ ది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? నెక్స్ట్, ensuring that the audit report complies with the requirements of relevant statutes, applicable standards and other relevant pronouncements issued by the ICA. అంటే వీళ్ళిద్దరూ జాయింట్ అండ్ సెవరల్లీ లయబుల్. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇచ్చే ఆడిట్ రిపోర్ట్ ఎలా ఉండాలంటే, ఆడిట్ రిపోర్ట్ లో అన్ని స్టాట్యూట్స్ సంబంధించిన ప్రొవిజన్స్ ఉండాలి, అలాగే ఆడిట్ రిపోర్ట్ లో స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్స్ ని ఫాలో అవ్వాలి, అలాగే అదర్ ప్రొనౌన్స్మెంట్స్ ఇష్యూడ్ బై ది ICA ఏమైనా ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వాలి. అంటే వీళ్ళు ఏం చేసినా సింపుల్ గా చెప్పాలంటే అన్ని యాక్ట్స్ ని కంప్లై చేసుకుంటూ, ఓకేనా, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కంప్లై చేసుకుంటూ ఆడిట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సార్ ఇలా ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఉంది కదా, పాయింట్ 2లో అంటే ఇక్కడ A2 ఆడిటర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో, A1 ఆడిటర్కి ఖచ్చితంగా చెప్పాలా? చెప్పనవసరం లేదా? A2 ఆడిటర్కి ఏదైనా పాయింట్ తెలిసింది అనుకున్నాను, A1 ఆడిటర్కి కమ్యూనికేట్ చేయాలా వద్దా? ఇంటర్ రిలేటెడ్ అయితే రెండిటికి రిలేటెడ్ అయితే చేయాలి సార్, కంపల్సరీ చెయ్యాలి. అదే చెప్తున్నాడు, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు షేర్ ఇన్ఫర్మేషన్. It is mandatory to share interrelated information. Okay na? Okay. So the next thing is common audit report. Common audit report అంటే ఏంటి? కామన్ ఏరియాస్ కి సంబంధించి అక్కడ ఉన్న ఇష్యూస్ మీద బోత్ ది జాయింట్ ఆడిటర్స్ షుడ్ ఇష్యూ ఏ కామన్ ఆడిట్ రిపోర్ట్. అంటే ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఉంటాయి, ప్లస్ కామన్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఎప్పుడు వాళ్ళ స్పెసిఫిక్ ఏరియాస్ మీద ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్ ఇస్తారు,
నెక్స్ట్ కామన్ ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడంటే కామన్ ఏరియాస్ లో ఇస్తారు. రైట్, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కామన్ ఏరియా సే ఫర్ సపోజ్ పర్చేజెస్ ఆడిటర్ 1 అండ్ ఆడిటర్ 2 ఇద్దరు ఆడిట్ చేశారమ్మా. ఓకేనా, బట్ ఆడిటర్ 1 ఏంటంటే ఈ సాటిస్ఫైడ్ దట్ పర్చేజెస్ ఆర్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. పర్చేజెస్ అన్ని కూడా ట్రూవే, కరెక్ట్ గానే ఉన్నాయని చెప్పి ఆడిటర్ 1 ఒపీనియన్. ఆడిటర్ 2 ఒపీనియన్ ఏంటి, పర్చేజెస్ లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దేర్ ఆర్ సమ్ మిస్టేట్మెంట్స్ అనేది ఆడిటర్ 2 ఒపీనియన్. ఇటువంటి ఒపీనియన్ రావచ్చా? Yes, because both are human beings. Okay na, they may differ in opinion. Of course humans differ in opinion. Okay bana. So ఇప్పుడు కామన్ ఆడిట్ ఏరియా ఇది ఇక్కడ ఒపీనియన్ ఇక్కడ మరి ఇద్దరికి వేరు ఒపీనియన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఆడిట్ ఒపీనియన్ ఇవ్వాలి? ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ ని సబ్మిట్ చేయాలి. అంటే మామూలుగా ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, ప్లస్ కామన్ ఆడిట్ రిపోర్టు మళ్ళీ సెపరేట్గా ఇస్తాం. 2 కామన్ ఆడిట్ రిపోర్ట్లు వస్తాయి, ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్ ప్లస్ కామన్ ఆడిట్ రిపోర్ట్. ఎందుకని ఇలా వచ్చినాయి? యాక్చువల్గా చెప్పాలంటే కామన్ ఆడిట్ రిపోర్ట్ ఒకటే రావాలి, కానీ ఈ కేసులో 2 కామన్ ఆడిట్ రిపోర్ట్లు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి చెప్పు? ఇద్దరిది డిఫరెంట్ ఒపీనియన్స్ వల్ల. రైట్, వెరీ గుడ్. బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఇన్ కామన్ ఏరియాస్. ఇలా రావడం వల్ల 2 కామన్ ఆడిట్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇలా వస్తే సరిపోదు, ఇలా రెండు కామన్ ఆడిట్ రిపోర్ట్స్ అంటే ఒకటే ఏరియా మీద 2 ఆడిట్ రిపోర్ట్లు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే ఈ కామన్ ఆడిట్ రిపోర్ట్ లో ఆడిటర్ 1 ఏం చేయాలంటే కామన్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు, బాబు ఇలా జరిగింది, పర్చేజెస్ ఇద్దరం ఆడిట్ చేసాము, నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఆయనకు ఒక ఒపీనియన్ వచ్చింది, సో నాకున్న ఒపీనియన్ నేను చెప్తున్నాను అని చెప్పేసి ఇంకో కామన్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంది అని చెప్పి ఈ ఆడిట్ రిపోర్ట్ లో రిఫరెన్స్ ఇవ్వాలి. రిఫరెన్స్ ఇవ్వాలి అంటే ఏంటి, నా దుక్కిటే ఫైనల్ కామన్ ఆడిట్ రిపోర్ట్ కాదు, ఇంకో కామన్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఉంది, వేరే ఆడిటర్ గారు ఇచ్చారు అని చెప్పేసి రిపోర్ట్ రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే ఈ ఆడిటర్ ఏం చేయాలి, ఈ ఆడిటర్ ఇచ్చిన కామన్ ఆడిట్ రిపోర్ట్ గురించి రెఫరెన్స్ ఇవ్వాలి. అర్థమైందా నీకు? సో బోత్ ఆడిటర్స్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు 4 ఆడిట్ రిపోర్ట్లు వస్తాయి, 4 ఒపీనియన్స్ రావచ్చు. ఇండివిజువల్ ఆడిట్ రిపోర్ట్లు ఎలాగో వస్తాయి, కామన్ ఏరియాస్ మీద 2 ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండు ఆడిట్ రిపోర్ట్లు వస్తాయి, కామన్ ఆడిట్ రిపోర్ట్స్. ఓకేనమ్మా? ఇదే చెప్తున్నాడు చూడు. హౌఎవర్ వేర్ ద జాయింట్ ఆడిటర్స్ ఆర్ in disagreement with regard to opinion or any matters to be covered in the audit report, they shall express their opinion in a separate audit report. Okay na? In such circumstances, the audit reports issued by the joint auditors shall make a reference to each other's auditor's report. Okay na? Ardhamainda point? Yes sir. Right. So this is about the concept of joint audit. Okay na? Okay sir. So punishments అనేవి మనకి ఏ సెక్షన్ లో ఉన్నాయి? సెక్షన్ నెంబర్ 147 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 2013. మా పనిష్మెంట్స్ ఈ సెక్షన్ లో పనిష్మెంట్స్ ఎవరెవరికి ఉంటాయి? ఉంటే కంపెనీకి ఉంటాయి, లేకపోతే ఆడిటర్కి ఉంటాయి, అంతేనా? Yes sir. Right. So let us read out the
penalties related to companies and auditors also. Okay na? Okay, sir. If any of the provisions of section 139 to 136, మనకి సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా? 139, sir. ఎస్. పెనాల్టీ సెక్షన్ ఎక్కడ? 147. 147. అంటే 139 నుంచి 146 వరకు ఉన్న సెక్షన్స్ అన్ని కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కదా. Yes, sir. సో ఆ సెక్షన్ లో ఉన్న ప్రొవిజన్స్ ని కనుక ఎవరైనా వైలేట్ చేస్తే, if any of the provisions under section 139 to 146 are contravened, okay na, the company shall be punishable. Underline the word, the company shall be punishable. అంటే ఈ పనిష్మెంట్ ఎవరికమ్మా? కంపెనీకా ఆడిటర్గా? Company, sir. కంపెనీకి. Shall be punishable with what? With fine which shall not be less than 25,000. 25,000, which may extend to 5 Maximum lakh 5 rupees, not exceeding 5 lakhs. Antena? Yes, sir. And underline the word and. Yes, sir. Company ki padutundi. And every officer In of default. the company who is in default shall be punishable. Idi company ki. Yes, sir. Okay na? Next, every officer in default shall be punishable with a fine which shall not be less than 10,000, but which may extend to 1 lakh rupees. అర్థమైందమ్మా? ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది సార్. ఎక్కడుంది? ఉంది సార్ ఇందులో. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడా? లేదు సార్, నా దానిలో ఇంప్రిజన్మెంట్ కూడా ఉంది సార్. ఓకే, దిస్ ఈస్ అప్డేటెడ్ మెటీరియల్ గివెన్ బై ది ఇన్స్టిట్యూట్. ఓకేనా? ఎస్ సార్. చూద్దాం. సెక్షన్ 147 లో ఏదైనా అమెండ్మెంట్ వచ్చిందేమో చూద్దాము. బట్ రిఫర్ దిస్. ఓకేనా? 147 నేను కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకేనా? యాక్ట్ ఓపెన్ చేస్తాను. రైట్. నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఆడిటర్ ఆఫ్ ఏ కంపెనీ, ఈ పాయింట్ ఎవరి గురించి? ఆడిటర్. If an auditor of a company contravenes any of the provisions under section 139, 144 and 145. 143 is also mentioned in my. చూద్దాం. ఓకేనా? The auditor shall be punishable with a fine which shall not be less than 25,000 rupees. 25,000. But which may extend to 1 lakh rupees or 4 times of remuneration, whichever is lower. Antena? Yes, sir. Next, it may be noted that if an auditor has contravened such provisions knowingly, కావాలనే ప్రొవిజన్స్ ని వైలేట్ చేశాడు. కావాలని ఎందుకు చేస్తారు? విత్ అన్ ఇంటెన్షన్ టు డిసీవ్ సమ్ పర్సన్స్. Yes, sir. Then he shall be punishable with imprisonment. అంటే ఇక్కడ చూసావా, ఎప్పుడు కూడా అనుకోకుండా జరిగిన వాటికి పనిష్మెంట్ ఫైన్ తో వదిలేస్తాడు. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ డిడ్ ఎ మిస్టేక్ knowingly that it is a mistake, then you will be punishable with an imprisonment. With a imprisonment for a period of what? Which may not extend for to a 1 period year. which may extend to 1 year. అంటే imprisonment maximum period ఎంత? 1 year. Maximum period is 1 year. But the thing is చెప్తా, ఎప్పుడైనా సరే మనం ఇంప్రిజన్మెంట్కి వెళ్ళామనుకో అమ్మా, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ కాకపోయినా మన కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, చార్టెడ్ అకౌంటెంట్స్ రెగ్యులేషన్ యాక్ట్, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ ప్రకారం మనం డిస్క్వాలిఫై అయిపోతాం. ఓకేనా? రైట్. సో ద మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఈజ్ 1 year అండ్ ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ అండ్ అన్నాడుగా
Yes, sir. Imprisonment Fine. and with a With fine fine. which shall not be less than 50,000 rupees and which may extend to 25 lakh rupees. 25 lakh rupees or 8 8 times the times of remuneration, whichever is whichever is lower. higher. ఓకేనా? Okay, sir. రైట్. సో అంటే if you did a mistake knowingly, then you have to face both imprisonment and fine. Yes, sir. Imprisonment and fine. ఓకేనా? ఎంతసేపు నీకు తెలియకుండా లేదంటే అనుకోకుండా మిస్టేక్ జరిగితే ఫైన్తో వదిలేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ అమ్మ, చాలా సార్లు ఇప్పుడు అన్ని ప్రొవిజన్స్ లోనూ కూడా మినిమం 25,000 మాక్సిమం పెట్టుకుంటూ వెళ్ళాడు కదా. మరి ఇలా మినిమం మాక్సిమం అని పెట్టినప్పుడు ఎలా వేస్తారు ఇంప్రిజన్మెంట్, అదే పెనాల్టీ ఎలా లెవీ చేస్తారు? జడ్జికి ఇష్టమైన వాడికేమో 25,000, జడ్జికి ఇష్టం లేని వాడికి మీదేమో 5 lakhs వేస్తారా? లేదు సార్. No, depending upon the gravity of the situation, gravity of the mistake. ఓకేనా? ఆడిటర్ ఎంత గ్రాస్ నెగ్లిజెంట్ గా ఉన్నాడో చెక్ చేసుకుని దాన్ని బట్టి పెనాల్టీ అనేది వేస్తారు. ఓకేనా? రైట్. ఒక్కసారి ఆడిటర్ కనుక పైన చెప్పిన విధంగా కన్విక్ట్ అయితే, అంటే అతనికి ఇంప్రిజన్మెంట్ కనుక పడితే, అతను కావాలని జనాల్ని మోసం చేయడానికి ఏదన్నా ప్రొవిజన్స్ వైలేట్ చేస్తే పైన చెప్పిన పనిష్మెంటే కాదు, అంటే ఇంప్రిజన్మెంట్ ప్లస్ ఫైన్ ఉంది కదా, ఇవి రెండే కాదు, ఇంకా ఏదో చెప్తున్నాడు చూడమ్మా. he shall refund the remuneration received by him to the company. ఇక్కడ ఫైన్ రూపంలో రెమ్యూనరేషన్ కి 8 కడతాడు. ఓకేనా? మాక్సిమం ఒకవేళ కట్టవలసి వస్తాయి. ఇంకోటి ఏంటంటే కంపెనీకి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి రెమ్యూనరేషన్ ఎంతైతే తీసుకున్నాడు. ఓకే. అండ్ ఆల్సో he needs to pay for the damages. He needs to pay for damages to whom? To the company or to the authorities or to the members or to the creditors, okay, or any person for whom a loss has been occurred because of his statement in audit report. ఆడిట్ రిపోర్ట్ లో అతను రాంగ్ గా మెన్షన్ చేయడం వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా ఇతను కంపెన్సేట్ చేయాలి, డ్యామేజెస్ పే చేయాలి. అది ఎవరైనా కావచ్చు, కంపెనీ అవ్వచ్చు, అథారిటీస్ అవ్వచ్చు, క్రెడిటార్స్ అవ్వచ్చు, డెటార్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకేనా? ఎవ్రీ స్టేక్ హోల్డర్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, రైట్. ఓకే. ద సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటమ్మా, ఒక ఆడిటర్ కావాలని విల్ఫుల్ గా రిసీవ్ చేస్తే, అతను ఆడిట్ రిపోర్ట్ జెన్యున్ గా ఇవ్వకపోతే అతనికి ఫైన్ ప్లస్ ఇంప్రిజన్మెంట్ ఈ రెండు పడతాయి, ప్లస్ అతని రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయాలి, ప్లస్ ఈ నీడ్ టు పే ది డ్యామేజెస్ ఆల్సో. అంతేనా? రైట్. సో ఇలా చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ డ్యామేజెస్ అన్ని కూడా ఆడిటర్ పే చేసాడా లేదా అనేది ఇదంతా అయిన తర్వాత కంపెనీ ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ పంపించాలి, వెదర్ ది ఆడిటర్ హ్యాస్ పేడ్ ది డ్యామేజెస్ ఆర్ నాట్. అర్థమైందమ్మా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్, వేర్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఎ కంపెనీ బీయింగ్ కండక్టెడ్ బై అన్ ఆడిట్ ఫర్మ్, ఒకవేళ ఆడిట్ చేసేది కనుక ఆడిట్ ఫర్మ్ అయితే, ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ది ఆడిట్ ఫర్మ్ have acted in a fraudulent manner or abetted or colluded in any fraud by or in relation to the company or its director or officers, the liability, whether the criminal or civil, as provided in this act or any other law for the time being in force for such act, shall be the partner or partners concerned of the audit firm and of the firm joint and severally liable. ఏం చెప్తున్నాడు చూడమ్మా, సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే, ఏదన్నా ఆడిట్ ఫర్మ్, ఇన్ కేసు మన క్లయింట్ కనుక ఆడిట్ ఫర్మ్ అయితే ఫ్రాడ్ చేసింది కనుక ఆడిట్ ఫర్మ్ అని ప్రూవ్ అయితే
ఆ ఫర్మ్ లో పార్ట్నర్స్ చేశారని ప్రూవ్ అయితే ఎవరెవరు లయబుల్ అంట? ఫర్మ్ ప్లస్ పార్ట్నర్స్ ఇద్దరు లయబులే. ఎలాగా? జాయింట్ అండ్ severally. సెవరల్. ఇది ఏ టైప్ ఆఫ్ పెనల్టీ? సివిల్ పనిష్మెంట్స్ కి ఇద్దరు లయబుల్. ఫ్రాడ్ చేసామంటే అక్కడ సివిల్ ఉంటుంది, అలాగే క్రిమినల్ పనిష్మెంట్ కూడా ఉంటుంది, అవునా? సివిల్ పనిష్మెంట్ కి ఫర్మ్ అండ్ పార్ట్నర్స్ బోత్ ఆర్ లయబుల్. మరి క్రిమినల్ పనిష్మెంట్ కి Only the partner. ఓన్లీ ద పార్ట్నర్స్ విల్ బి లయబుల్. ఓన్లీ ద పార్ట్నర్స్ హూ డిడ్ ద ఫ్రాడ్. ఓన్లీ ద పార్ట్నర్స్ హూ డిడ్ ద ఫ్రాడ్. Say for suppose I am in a audit firm where we are 3 partners. Okay na? The other 2 are very criminal minded, but I am a good person అనుకున్నా. ఆడిట్ చేసినప్పుడు ఫ్రాడ్ ఎవరు చేస్తుంటారు? వాళ్ళిద్దరూ చేస్తుంటారు. ఇప్పుడు in the court of law, if I can prove that I have acted in a good and faithful manner, then I can escape from the criminal liability. అర్థమైందమ్మా? నన్ను నేను ఆ ఫ్రాడ్ లో కనుక ఇన్వాల్వ్ అవ్వలేదు అని నేను ప్రూవ్ చేసుకోగలిగితే దెన్ ఐ విల్ బి సేఫ్. ఓకేనా? ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు ది బాస్. క్లియరా? Clear, sir. సో అండ్ ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీలో అంటే మీరు ఎవరైతే ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇంప్రిజన్మెంట్, క్రిమినల్ లయబిలిటీ అరైజ్ అవుతుంది. ఓకేనా? Okay, sir. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ పెనాల్టీ సెక్షన్.